సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం మరొకటి బైబిల్ అందరూ తెరవండి. సామెతల గ్రంథం 11:22 చదవండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొద్ది నిమిషాలు వినిపించును గాక. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తులతో రాసి ఇచ్చిన మాట, వివేకము అంటే మంచి చెడ్డలను ఆలోచించే శక్తి. ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచింపదగిన శక్తే వివేకము. వివేకము మరొక పర్యాయ పదం, అర్థం తెలివి, జ్ఞానము. ఇలాగ కొన్ని మాటలు ఈ మాటలో ఇమిడి ఉన్నాయి. వివేకం అంటే మంచి చెడ్డలను ఆలోచింపజే శక్తి, జ్ఞానము లేదా తెలివి. ఇక్కడ వివేకము అన్న చోట ఈ మాట పెట్టి చదవండి. మంచి చెడ్డలను ఆలోచింపలేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. చూడండి, మంచి చెడ్డలు ఆలోచించలేని స్త్రీ, సుందరమైన స్త్రీ. అందం ఉంటే సరిపోదు, సౌందర్యం ఉంటే సరిపోదు. మంచి ఏది చెడ్డ ఏది ఆలోచింపలేని స్త్రీ. దేనితో పోల్చాడు? ఈ మాట చెప్పాలంటే బాధాకరమే. ఎందుకు సొలొమోను వీటితో పోల్చడం నాకు అర్థం కాలేదు. కానీ ఈ మాట వింటున్న స్త్రీలను మన్నించుకోవాలి. కారణం ఏంటంటే, ఒక పందికి ఒక వ్యక్తి బంగారు కమ్మి తొడిగాడు. పంది బురదలో పొల్లుతూ ఉంటే ఆ పందిని తీసుకుని వచ్చి దీని ముక్కు కూడా బంగారు కమ్మి ఉంటే మేలే అనుకున్నాడట. అనుకుని ఆ పంది ముక్కుకు బంగారు కమ్మి దొరికాడు. బంగారు కమ్మి దొరికి ఆనందపడుతూ ఉన్నాడు. ఆ బంగారు కమ్మి అనుకుంటానండి, ఈ పందిలో కూడా నేను అందంగా కనపడుతున్నాను అనుకోండి. కాసేపు అయిన తర్వాత అది మరలా బురదలో పొరలేసరికి బంగారు కమ్మి ఎక్కడుందో కనిపించలేదు. ఆ లాకున వివేకము లేని స్త్రీ, సుందరమైన స్త్రీ పంది ముక్కును తొడిగిన బంగారు కమ్మి వంటిది. అంటే ఎంత అందమున్నా, ఎంత సొగసు ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా, ఏది మంచి ఏది చెడ్డ అని తెలివి కానీ జ్ఞానము గలని స్త్రీలు, ఇదిగో బంగారు కమ్మి ఎంత ఘనత నీలో ఉన్నా, ఎంత ఘనత నీకు కలుగుతున్న, బంగారు దేనికంటే ఘనతకు సూచన. ఘనతకు సూచన. ఎంత నీకు ఘనత కలిగినా కూడా ఆ ఘనతను నీకు నీవుగా పోగొట్టుకుంటున్నావా? నీకు నీవుగా నాశనము చేసుకుంటున్నావా? దేవుడు నీకంటూ ఒక ఘనతనిచ్చాడు, నీకంటూ ఒక ప్రఖ్యాతినిచ్చాడు, నీకంటూ ఒక బలాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని ఏలుకోలేక, జ్ఞానము చేత ఏలుకోలేక, తెలివి చేత ఏలుకోలేక, అలాగే
నీ జీవితాన్ని నీవు నాశనము చేసుకోకూడదని ప్రభు ఈ మాటను బట్టి సెలవిస్తూ ఉన్నాడు. అందుకే వివేకము లేని సుందర స్త్రీకి బంగారు అంటే ఘనత ఉంటే ఏ లాభం? ఆమె ఎంత చక్కగా ఉంది, ఎంత సౌందర్యముగా ఉంది, ఎంత ఆస్తి సంపాదిస్తూ ఉంది, ఎంతమంది పిల్లలు గల్లారు, ఆ పిల్లలు ఎంతమంది వాళ్ళు, ఆ పిల్లలు ఎంత గొప్ప చదువుతూ ఉన్నారు. ఎట్టి ఘనతలుంటే ఏ లాభం? ఎంత సౌందర్యం ఉంటే ఏం లాభము? ఎంత ఘనత ఉంటే ఏం లాభము? ఎంత పేరు ఉంటే ఏం లాభము? ఎంత రాబడి ఉంటే ఏం లాభము? ఎంత గొప్ప గొప్ప ఇల్లు ఉంటే ఏం లాభము? ఎంత గొప్ప కార్లు, మేడలు, మిద్దెలు ఉండి, ఎంత గొప్ప గొప్ప చదివే పిల్లలు ఉండి ఏమి లాభము? ఈమెకి ఏమి లేదు, తెలివి లేదు. ఈమెకి ఏమి లేదు, జ్ఞానము లేదు. ఈమెకి ఏమి లేదు, మంచి చెడ్డలను వివేచించే కృప లేదు. ఇలాంటి లేని వారికి ఎంత ఘనత దేవుడు ఇచ్చినా అది వ్యర్థం అంటున్నాడు. అందుకే కొన్ని కుటుంబాలకు, కొన్ని జీవితాలకు ఘనత రాదు. కొంతమంది జీవితంలో ఘనత రాదు, కానీ దేవుడే వారికి సౌందర్యం అనే ఘనతని ఇచ్చాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. కొంతమందికి సౌందర్యము లేక, కొంతమందికి అందము లేక, అందము కావాలి అని ఎంతో మంది అందము కొరకు నానా విధములైన అలంకారాలు ధరించుకుంటున్నా అందము కనిపించడం లేదు. ప్రజలకు అందంగా కనపడాలని, అందముగా నేను సౌందర్యముగా కనపడాలని, నేను కూడా 10 మందిలో ఘనంగా కనపడాలని, నేను కూడా 10 మందిలో సౌందర్యంగా కనపడాలని, ఆమె కన్నా అందంగా కనపడాలా, వీరికన్నా అందంగా కనపడాలా అని ఎంతో అలంకారమైన వస్త్రాలు ధరించినా, ఎంతో అలంకారమైన నగలు పెట్టుకున్నా ఘనత రావడం లేదు. కొంతమందికి ఘనత రాలేదని, అందముగా లేమని చాలా మంది చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు స్త్రీలకు ఇచ్చిన గొప్ప వాక్యం ఏమిటంటే సౌందర్యము, సౌందర్యము, సౌందర్యం. అటువంటి ఎంత సౌందర్యం ఉంటే ఏ లాభం అండి? ఏది మంచి, ఏది చెడ్డ అని జ్ఞానము లేకపోతే ఏ లాభం? ఘనత దేవుడే ఇచ్చాడు. మరొకసారి చెప్తున్నాను, నీకు సౌందర్యం ఇచ్చి, అందరికన్నా అందమునిచ్చి ఘనత ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. ఆ ఘనత ఎవరికి పెట్టాడు? దేవుడు స్త్రీకి. ఈ బంగారు కమ్మి పెట్టిన వాడు బంగారు కమ్మి పెట్టిన వారికి పెట్టకుండగా పంది ముక్కున పెట్టాడు. ఈ బంగారు కమ్మి తీసుకుని వెళ్ళి, అది ఊరికే ఉంటుందా? అది తీసుకుని వెళ్ళి బంగారు విలువ తెలియకుండా బురదలో పొరలాడి దాని విలువను పోగొడుతూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, నీకు ఇచ్చిన ఘనత, దేవుడిచ్చిన సౌందర్యం, సుందరమైన స్త్రీ, బంగారు సుందరమైన స్త్రీ అంటున్నాడు. వివేకము లేని అంటే మంచి చెడ్డలు లేని, వివేచించలేని శక్తి లేని సుందర స్త్రీ. ఇదిగో దేవుడు ఆ మాట అనుకుండగానే బాధ కలిగిస్తూ, జ్ఞానము లేని స్త్రీలారా, ఎంత సౌందర్యం, ఎంత సొగసు ఉంటే ఎలా? జ్ఞానము లేని పురుషులారా, ఎంత సౌందర్యం, ఎంత ఘనత ఉంటే ఏమి లాభం? నీకు వివేకము లేకపోతే, తెలివి లేకపోతే, జ్ఞానము లేకపోతే, పురుషులమైన స్త్రీలమైన ఎంత అందంగా, ఎంత సొగసుగా ఉన్నా అది వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అంటున్నారు. ఇలాంటి ఘనతలు ఎంతమంది పోగొట్టుకుంటున్నారు? చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఒక స్త్రీ గురించి నేను వివరించాలని కోరుకుంటున్నాను. ఆ స్త్రీ పేరు చూద్దాం. ఎస్తేరు గ్రంథం వస్తీలాని ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు శ్రద్ధగా చదువుకున్నాం. అధ్యాయం అంతా చదవాలి, అయితే కొద్దిగా నేను చదువుతాను.
ఈ ఎస్తేరు గ్రంథములో అహష్వేరోషు రాజు ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని షూషాను కోట అధిపతి రాజు అహష్వేరోషు రాజు. అయితే ఆ రాజు ఆ రాజ్యములో ఉన్న సంస్థానాలు 127 సంస్థానాలకు అధిపతి రాజు. ఎవరు? అహష్వేరోషు రాజు. ఎన్ని రాజ్యాలకు, ఎన్ని సంస్థానాలకు? 127 సంస్థానాలకు అధిపతి రాజు. అయితే ఆ రాజు అయిన తరువాత 3 సంవత్సరాల తరువాత పరాక్రమశాలులను, గనులను అందరినీ తీసుకొని వచ్చి తన రాజ్యములో ఉన్న ఘనత, తన దేశములో ఉన్న ఘనత, తనకున్న సర్వ పరాక్రమమును గురించి 180 రోజులు చెప్పాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు చెప్పాడు? 180 రోజులు. ఆ సంస్థానములో ఉన్న ఆయా రాజులను, ఆయా పరాక్రమశాలులను రాజ్యములోనికి పిలిపించుకొని ఏం చేస్తున్నాడంటే 180 రోజులు తన బలాన్ని, తన శక్తిని వివరిస్తూ ఉన్నాడు, కనపరుస్తూ ఉన్నాడు. కనపరుస్తూ ఉంటే ఇదిగో ఆ చివరి 7వ దినమందు అందరికీ గొప్ప విందును ఏర్పాటు చేశాడు అహష్వేరోషు రాజు. 7వ రోజు చివరి రోజున 7 దినములు విందు చేస్తే, ఆ 7వ చివరి దినమందు ఇదిగో గొప్ప విందు చేస్తా ఉన్నాడు. విందు జరుగుతూ ఉంది 7 రోజులు. ఆ 7 రోజుల నియమం ఒకటి గలదు. ఏది? ఆ వచనంలో 8వ వచనం చదివితే, 8వ వచనం చదవండి. పానము ఆజ్ఞానుసారముగా, అంటే ఆజ్ఞానుసారంగా, దేవుడు రాజు ఆజ్ఞానుసారంగా జరుగుతూ ఉంది ఆ విందు. ఎవరు కోరినట్టుగా ఆ విందులో ఎవరికి కోరినట్టు వాడు తినవచ్చు. అందరికీ రాజాజ్ఞ, ఎవరు తినవలసింది వారు తినాల. ఎవరికి ఆక్షేపం లేదా రాజ్యంలో. ఆ 7 రోజు ఎవరు కోరినట్లుగా, ఎవరు కోరినట్టు తిండి వాడు తినవచ్చు. ఎందుకు? అంత గొప్ప విందు 7 రోజులు జరుగుతూ ఉంది ఆ విందు. ఆ విందులో పాల్గొన్నారు జనులందరూ. ఆ విందులోనికే అనేక మంది రాజులు, రాజ్యాధిపతులు అందరూ వచ్చారు. అదే రోజున రాణి పేరు వస్తీ రాణి 7 రోజులు తను కూడా స్త్రీలకు విందులు పెట్టింది. మంచిది. ఇక్కడ రాజు విందు చేస్తున్నాడు అందరికీ. ఈ రాణి వస్తీ స్త్రీలకు సపరేట్గా విందు పెడతా ఉంది. రాజాజ్ఞ ప్రకారం పెడతా ఉందో, సొంత అభిప్రాయంతో పెడతా ఉందో తెలీదు. అయితే అనేక పరాక్రమము, అనేక గొప్పతనము రాజు వివరిస్తూ ఉంటే, రాజు భార్య వస్తీ రాణి చాలా సొగసుగా, సౌందర్యంగా ఉంటుంది. సౌందర్యవతి వస్తీ మహారాణి. 7వ రోజున పరాక్రమములు, ఆయా రాజులు, ఆయా రాజ్యములో ఉన్న వారందరూ విందు జరుగుతూ ఉండగా 7 మంది నపుంసకులను పిలిచాడు. అయిలారా, నపుంసకులు 7గురిని పిలిచాడు. పిలిచి, మీరు వెళ్ళి అంతఃపురములో ఉన్న, షూషాను కోటలో అంతఃపురములో ఉన్న వస్తీ మహారాణిని ఈ సభకు తీసుకొని వస్తూ ఉండగా ఆమె తలన కిరీటం ఉండాలి అని చెప్పాడు. హల్లెలూయా. ఆ వస్తీ రాణి నా సంస్థానంలో, నా సన్నిధిలోనికి రావాలి. ఇప్పుడు రాజు సన్నిధిలోనికి ఎవరు రావాలి? తన భార్య అయిన మహారాణి, వస్తీ మహారాణి. రాజ్య సభలో ఎవరెవరున్నారు? పరాక్రమవంతులు ఉన్నారు, సామంతులు ఉన్నారు,
గొప్ప వాళ్ళు ఉన్నారు, ఘనత కలిగిన వాళ్ళు ఉన్నారు. 127 సంస్థానాలలో నుంచి వచ్చిన ఆయా రాజు గొప్ప గొప్ప మహాపరాక్రమంతులు ఉన్నారు. ఆ పరాక్రమం అంతరికి తన రాజ్యములో ఉన్న బలమంతటిని గురించి 180 రోజులు ప్రకటించి ఆ చివరి రోజున విందు జరుగుతూ ఉండగా, ఆ చివరి విందు రోజున ఈరోజు ఇదిగో నా అనేక గొప్పతనం గురించి చెప్పాను. ఈ రోజున చివరి రోజున నేను పరిపాలించిన రాజ్యంలో నా సతీమణి, నా రాణి ఈ రోజున ఈ అంతఃపురానికి సభలోనికి రావాలి. నా భార్య కూడా ఎంత చక్కనిదో, ఎంత పరాక్రమంతిదో, ఎంత మంచిదో చూడండి అని తన భాగంలో పురుషుడు ఏం చేశాడంటే భర్త రాణిని గౌరవించాలని సభలోనికి ఆహ్వానించాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది పురుషులు తన సొంతముగా తన బలమును గురించి చెబుతారు, కానీ తన వెనక ఉన్న భార్య బలమేంటో ఎవడు చెప్పడం లేదు. హల్లెలూయా. అనారోగ్యం వచ్చిందయ్యా, అనారోగ్యం వచ్చిందయ్యా, బలహీనతలో ఉన్నానయ్యా, ఆ బలహీనతలో నన్ను ఎవరు కాపాడారయ్యా, బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఓదార్చారయ్యా అంటే ఈ రోజున నా భార్య నన్ను కాపాడుతూ వస్తా ఉందని ఎవరైనా చెప్పగలరా? మాట చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నా బలానికి రహస్యం, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నా మూల కారణం నా భార్య మంచిగా చూసుకుంటా ఉందయ్యా, సమయానికి ఆహారం పెడతా ఉంది, సమయానికి తిండి పెడతా ఉంది, అనారోగ్యం కలిగినప్పుడు నన్ను ఓదారుస్తూ ఉంది, బాధల్లో కలిగినప్పుడు నన్ను బలపరుస్తూ ఉంది, నా భార్య నాకు చక్కగా చూసుకుంటూ ఉంది గనుకనే నేను ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నాను అని స్త్రీలను గౌరవించే అటువంటి ప్రాధాన్యత ఎవరైనా ఇవ్వగలరా? ఏ పురుషుడైనా ఇస్తే అలాంటి పురుషుని వదులుకోగలిగిన స్థితి ఎవరికైనా వస్తుందా? రాదు. ఎప్పుడు అస్తమానం చూసినా స్త్రీలు బలహీనమురాలని ప్రతిసారి హేళన చేసినప్పుడు, భార్య గుండె గాయం పరిచినప్పుడు భర్తను చూసుకోకుండా వదిలేస్తూ ఉన్నారు ఈ రోజున చాలా మంది. దేవుని ప్రియ బిడ్డలారా, అహష్వేరోషు రాజు అలా చేయలేదండి. తన బలాన్ని ఎప్పుడు తన పరాక్రమమని చూపిస్తూ చివరిగా ఏమంటున్నాడంటే, అయ్యలారా నా రాజ్యంలో ఇంకో పరాక్రమమైన స్త్రీ ఉంది. ఎవరయ్యా? నా భార్య వస్తీ మహారాణి. ఆమె చక్కగా అందంగా ఉంది, అందంగా కాదు, నన్ను చక్కగా చూసుకుంటా, నా రాజ్యంలో పరాక్రమంగా ఉన్నాను, నా భార్యను కూడా మీరు చూడండి అని చెప్పి వస్తీ రాణికి ఏమని ఉత్తరం అంటే, ఇదిగో 7 దినాలు చేసి ఆ సమయమున షూషాను కోటలో 11వ వచనం చదవండి. రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు వెళ్తా 7 నపుంసకులను ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించను. హల్లెలూయా. 7 నపుంసకులను అంటే మగవారు కాదు, హల్లెలూయా, స్త్రీలు కాదు, నపుంసకులు. ఒక స్త్రీని సౌందర్యము చేయాలంటే నపుంసకులు ఆ రోజున రాజు సంస్థానంలో ఉండేవారు. రాజు రాణి వస్తీ రాణిని అలంకరించాలి అంటే నపుంసకులు అలంకరించుకుని తీసుకొని రావాలి. అది రాజాజ్ఞ. ఇప్పుడు రాజు తన బలాన్ని, తన పరాక్రమాన్ని అంత ప్రదర్శించి తన జీవితంలో సగభాగమైన స్త్రీని గౌరవించాలని రాజుకున్న అధికారం ఏమిటి?
ఆమెను గౌరవించవలసిన అవసరం లేదు ఆ సమయాన. రాజ్యనీతి. అయ్యో, నా భార్యను నేను గౌరవిస్తూ ఉన్నాను. ప్రజలారా, దేశ ప్రజలారా, దేశంలో ఉన్న రాజ్య ప్రజలారా, నా పరాక్రమమే కాదు, నా బలమే కాదు, నా భార్య నాలోని సగమని సభలో గౌరవించాలని రాజైన రాణి అయిన వస్తీ మహారాణిని సభలోనికి ఆహ్వానించాడు. ఎవరు? పురుషుడు ధర్మం, భార్యను, భర్త ధర్మం భార్యను గౌరవించాలి. చప్పట్లు కొడదాం మరొకసారి. ఈ రోజున భార్యను గౌరవిస్తూ ఉన్నవా? గౌరవించకపోగా అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాం. కొందరు భార్యలను ఎంతో గౌరవం చూసుకుంటున్నా కూడా గౌరవము కొంతమంది స్త్రీలు గిట్టరు. భార్యను ప్రేమించి దగ్గరగా తీసుకుందామని ఎంతమంది పురుషులు అనుకుంటూ ఉన్న కొంతమంది దగ్గరగా జీవించే వాళ్ళు ఉన్నారు. నీ ప్రేమ, నీ జాలి, నీ దయ కలిగిన మాటలు ఇక్కడ ఎవ్వరూ ఆశించడం లేదు. బయటికెళ్ళు అన్నవాళ్ళు లేరా? హల్లెలూయా. కొంతమంది భర్త మాటకు లోబడి భర్తను గౌరవించే స్త్రీలు ఎందరో ఉన్నారు. అందుకే దేశం ఇలాగ క్షేమంగా ఉంటుంది. మన భారతదేశం క్షేమంగా ఉండడానికి గల కారణం ఏంటంటే భర్తను, భార్యను గౌరవించుతూ ఉన్నారు కనుక భారతదేశాన్ని అనేక దేశాలు గౌరవిస్తూ ఉన్నాయి. కానీ ఈ షూషాను కోటలో రాజు కూడా వస్తీ మహారాణిని గౌరవించాలని గౌరవంగా 7 మంది నపుంసకులను పంపి, ఐలారా, నపుంసకులారా, వెళ్ళి మహారాణిని తీసుకొని రండి మా రాజ సన్నిధిలోనికి. ఇదిగో నా పరాక్రమంలో ఒక పరాక్రమము, నా బలములో ఒక బలము, నా శక్తిలో ఒక శక్తి, నా భార్య వస్తీ మహారాణి, ఆ రాణి రాజకిరీటమును ధరించి సభలోనికి తీసుకొని రండి అన్నాడు. అందరూ వెళ్ళారు. అమ్మా మహారాణి గారు, రాజాజ్ఞ, ఇదిగో 7వ రోజులుగా మహా విందు జరగబోతా ఉంది. ఎంతో సామంతులు, పరాక్రమవంతులు రాజు సంస్థానంలో ఉన్నారు కనుక ఈ 127 సంస్థానాల నుంచి ఎంతో మంది రాజులు, పరాక్రమవంతులు వచ్చారమ్మా. దయచేసి రాణిగారు ఆ రాజ్య కోటలోనికి, రాజ సన్నిధిలోనికి రాజులను సదర్వ గౌరవ ప్రకారముగా తీసుకొని రమ్మి రాజాజ్ఞ కనుక మీరు దయచేసి ఆయన సన్నిధిలోనికి రావాలి అన్నారు. నపుంసకులు వెళ్ళి రాణి అంటా ఉంది, ఏ నపుంసకులారా, నేను రాను. హల్లెలూయా. ఏమంటా ఉంది? ఒప్పుకొనక ఏమంటా ఉంది? నేను రాను. ఒక మాట సామెతల గ్రంథంలోనే అదే అధ్యాయంలోనే 11:22 వివేకము లేని సుందర స్త్రీ, జ్ఞానము లేని సుందర స్త్రీలారా, ఘనత కలిగినప్పుడు ఘనతను నిలబెట్టుకోవాలి. చప్పట్లు కొడదామా? భార్యలు భర్తకు గౌరవం పెట్టినంత వరకు గౌరవం నిలబెట్టుకోవాలి. అది ఘనత పురుషునికి. భర్త స్త్రీని, భార్యను గౌరవించినప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం స్త్రీ ధర్మం, భార్య ధర్మం. పురుషుడి ధర్మం ఉంది, స్త్రీ ధర్మం, భార్య ధర్మం ఉంది. ఈ 2 ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల గురించి నేను చెప్పడం లేదు. ఇప్పుడు పురుషుడి ధర్మం ఉంది, భర్త ధర్మము, భార్య ధర్మం ఉంది. ఆ ధర్మంలో నేను వెళ్ళలేదు. ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో వస్తీ మహారాణి భర్త గౌరవముగా నీ తల మీద కిరీటం పెట్టుకొని మధ్యలోనికి రామ్మా అంటే ఏమంటా ఉంది? నేను రాను. అంటే ఘనత సౌందర్యములో కాదు, మనసులో కూడా ఉండాలి. హల్లెలూయా. ఘనత ఎలాగుండాలంటే మనసు పైనే కాదు, అలంకారం, అందము అలంకారమే. అయితే సామెతలు 31:30లో చూద్దాం. సామెతలు 31:30. సామెతలు 31:30 ఒక మాట చదవండి.
ఆ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, భయము భక్తి కలిగిన స్త్రీ ఎప్పుడు కానీ కొనియాడబడుతుంది, ప్రశంసలకు లోనవుతుంది, ఘనత అలాంటి బిడ్డలకే కలుగుతుంది. చప్పట్లు కొడదామా? దేవుని యందు భయము భక్తి, భర్త యందు భయము భక్తి, పిల్లల యందు భయము భక్తి, గ్రామ ప్రజల ఎదుట భయము భక్తి, సంఘములో భయము భక్తి కలిగిన స్త్రీ ఎక్కడైనా 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 కొనియాడబడుతుంది. ఆ బిడ్డకు ఎప్పుడు చప్పట్లు కొడుతూనే ఉంటుంది, ఘనత కలుగుతానే ఉంది, ఘనత కలుగుతా ఉంది. అట్టి ఘనతను పొందుకుంది ఈ సుందరమైన స్త్రీ వస్తీ మహారాణి. భయము భక్తి విధేయత కలిగిన స్త్రీలే రాణిగా ఎంచబడతారు, వేరొకరు ఎంచబడరు. రాణి కావాలంటే ఎన్నో గుణలక్షణాలు ఆలోచన చేసి గుణలక్షణాలు తీసుకున్న తర్వాతనే రాజుకు అలంకరిస్తారు. ఈ రోజున రాజాజ్ఞని ఏమంటుందంటే ఈ సుందరమైన స్త్రీ ఘనత గిట్టదు. అందుకే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటి. ఎంత రాణిని చేస్తే ఏం లాభం? తన బుద్ధి పోయిందా? హల్లెలూయా. ఎంత మహారాణిని చేస్తే మాత్రము కొంతమందికి తినడానికి తిండి ఉండదండి. కొంతమందికి ఆహారము ఒకప్పుడు తినడానికి తిండి లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఘనతనిసి రాజు మేడలో కూర్చోబెడతాడు. ఘనంగా సుఖ సంతోషాల చేత కూటికి గతి లేకుండా, కడుపుకు ఆహారము లేకుండా కష్టము పడుతున్న బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడంటే ఘనతనిస్తాడు, ఘనపరుస్తాడు. నీకు ఘనతనిచ్చి ఆశీర్వాదం ఇచ్చి అందలాలు ఎక్కిస్తాడు. జాగ్రత్త సుమ. ఒక సమయాన నీవెందుకంటే కాపాడుకుంటావా లేదా? ఆ ఘనత నిలబెట్టుకుంటావా లేదా? దేవుడు డబ్బు సమస్త వైభోగము నీకు ఇచ్చిన తర్వాత నిలబెట్టుకుంటావా లేదా చూద్దామని ఏం చేస్తాడంటే ఒకసారి పంది ముక్కుకు కూడా బంగారు కమ్మి తొడుగుతాడు ఒక్కొక్కడు. నిలబెట్టుకుంటుందో చూద్దామని. అలాగనే ఈ సుందరమైన జ్ఞానవంతురాలకు ఘనరాలకు ఏం చేస్తాడు దేవుడు? ఘనతనిస్తాడు. తిండికి తినలేకపోతున్నా కొన్ని లక్షణాలు బట్టి వస్తిని తీసుకుని వచ్చి మహారాణిగా చేస్తే మహారాణిగా ఉన్న సంతోషంగా ఆ అంతఃపురములో ఆనందం ఉంటూ సంతోషం పడుతూ ఏం మరిచిపోయింది? భర్త మాట మరిచిపోయింది. హల్లెలూయా. భర్త ఉన్నాడని మరిచిపోయింది. ఇక భర్త ఉంటేనే నాకు లేకపోతేనే అంతఃపురంలో చల్లగా ఉన్నాను, అంతఃపురంలో మేడల ఘనంగా బ్రతుకుతూ ఉన్నాను. చప్పట్లు కొడితే నాకు తినవలసిన ఆహారం వస్తా ఉంది. ఏమి కావాలంటే ఏ వస్త్రాలు కావాలంటే వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాలు కిందికి మోపకుండగా, ఎండ వాన గాలి దెబ్బ తగలకుండగా చల్లగా ఏసీలలో బ్రతుకుతూ ఉన్నాను. ఇక నాకేమి? రాజు ఉంటేనేమి, రాజు మాట అయితేనేమి, కాకుంటేనేమి. జ్ఞానం ఉందా మీకు? హల్లెలూయా. ఘనత వచ్చింది ఎవరి ద్వారా? రాజు ద్వారా. ఘనత కలిగింది ఎవరి ద్వారా? రాజు ద్వారా, భర్త ద్వారా. ఈ రోజున అటువంటి భర్త మాట ప్రక్కన పెట్టిన వారి స్థితి ఎలాగుంటుందంటే పంది ముక్కును తొడిగిన కమ్మీలాగా బ్రతుకుతుంది. బాధపడకండి, మిమ్మల్ని గురించి నేను మాట్లాడాను. అటువంటి అలవాట్లు ఉన్న వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో అటువంటి అలవాట్లు ఉన్నాయా? అటువంటి అలవాట్లు ఉన్నాయా? ఇదిగో సౌందర్యము అందంగా ఉంది, కానీ హృదయమే సౌందర్యంగా లేదు. మాట వినడం లేదండి. రాజు సన్నిధికి రావడం లేదు, ప్రభు మాట వినడం లేదు. మొదటి పేతురుకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనం.
జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రాలు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము. ఇదిగో అంటున్నాడు, వెలుపటి అలంకారముకి అలంకారం కాదు స్త్రీలారా, సాధువైనట్టు మృదువైన మాటలు, అక్షయ అలంకారము గల మీ హృదయము, అంతరంగ స్వభావము, అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలా. అంతరంగం, హృదయము అంతరంగం అలంకారముగా అంటే మృదువైన సాధువైన మనసు, మంచి మనసు, మెత్తటి హృదయం, మంచి హృదయం అలంకారంగా మీకు ఉండాలా. నీకు వస్తే నీవు కిరీటం అలంకారముగా కాదు, నీ వస్త్రాలు అలంకారము కాదు, నీకున్న అంతఃపురం అలంకారము కాదు, నీ భర్త మాట వినుటయే నీ అలంకారము. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అలంకారము లేదు, పై అలంకారం ఉంది. బస్తీకి పై సొగసు ఉంది, పై అలంకారణ, వస్త్రాలు జడలలుకుంది, బంగారు ధరించుకుంది, అన్ని ధరించుకుంది, కానీ హృదయం సరిలేదు, పాడైపోయింది. ఎలా పాడైపోయింది? అంత ఘనతనిచ్చిన భర్త మాటే తిరస్కారం ఇచ్చేంత ఘనత పెరిగిపోయింది. అంతటి ఘనతనిచ్చిన దేవుడి మాట ఈ రోజున మనం మరిచిపోతున్నాం. అలాగే కిందికి అదే మాట చదవండి. అది దేవుని దృష్టికి విలువగలది. ఎలా అలంకారము, ఎలాంటి అలంకారము? అంతరంగ స్వభావము మంచిగా ఉంటే దేవుని దృష్టికి విలువ కలిగింది. మీ అంతరంగం మనసిగా లేకపోతే దేవుని దృష్టికి మీరు అలంకారముగా ఉండరు. ఈ రోజున దేవుని మందిరములోనైనా సమాజములోనైనా దేవుడు నిన్ను ఘనపరిచిన తర్వాత ఆ రారాజు మాట వినకపోతే ఆ అంతఃపురములోనికి దేవునికి కోపం తెచ్చే వాళ్ళగా మనం కూడా ఉన్నామా? హల్లెలూయా. ఈ రోజున రాజు మాట వినకపోతేనే, భార్య ఒక్క మాట వినకపోతేనే రాజుకు భలే కోపం వచ్చింది. ఈ రోజున దేవుని ఆజ్ఞ, ఇంతటి అలంకారం, ఇంతటి ఘనత, ఇంతటి వైభోగం ఇచ్చిన తర్వాత చాలా మంది ఆరోగ్యం ఉన్నంత వరకు, బాగున్నంత వరకు దేవునికి ఎంతవరకైనా వస్తారు, ఎంతవరకైనా దేవుడు ఘనపరిచినంత వరకు వస్తారు. ఆ ఘనతను స్వీకరిస్తారు. ఎంత ఘనతనిచ్చినా, ఎంత ఘనంగా చూసుకున్నా, దేవుడు మేలు చేసేంత వరకు, బాగు చేసేంత వరకు ప్రభు మందిరాన్ని వదలరు. మేలు చేసిన తర్వాత, బాగుపడ్డ తర్వాత, అంతఃపురంలో ఉన్న వస్తీ ఎలాగైతే భర్త మాట వినలేదో, అంతఃపురంలో ఉన్న వస్తీ మాట, భర్త మాట ఎలాగైతే పెడచెవిన పెట్టిందో, నీ దేవుడైన యెహోవా ఎదుట నీ అంతరంగము చెడగొట్టుకుని, పాడు చేసుకుని, దేవునికి కూడా విరోధంగా దేవుని మాటను, దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టావా? దేవునికి కోపము రాదా? ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో జరుగుతూ ఉన్నది. ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాకు ఘనతనిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. చాలామంది అంటారు, అయ్యా దేవుని మందిరములో ఘనత కలిగేంత వరకు ఉంటారు. కాస్తంత నొప్పి కలిగిన వెంటనే దేవుడు అవసరం లేదు, మందిరం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, బయటికి వెళ్తారు, మందిరానికి రారు. చాలామంది ఘనత వివేకము లేని సుందరం, అందం ఎంతుంటే ఏం లాభం? జ్ఞానము లేని పరిచర్య ఎంత లాభం? తెలివి లేని పరిచర్య ఏ లాభం? వ్యర్థంగా ఆలోచన చేసుకోవద్దు. జ్ఞానముతో మన మనస్సును ఆలోచింపజేసుకుందుముగాక. హల్లెలూయా. జ్ఞానం ఉండాలి. మన దేవునికి కోపము రేపకూడదు. మన పై అలంకారణ కాదు దేవుడు చూసేది, హృదయం అంతరంగాన్ని చూస్తాడు. ఆ అంతరంగము చెడిపోయింది వస్తీ మహారాణికి.
చెడిపోయి రాజు పట్ల నేను రాను నేను రాను నేను రాను అన్న. ఇప్పుడు 7 మంది నపుంసకులు ఎక్కడికి రావాలి? ఆ వార్తను తీసుకొని రాజు దగ్గరికి రావాలి. రాజు దగ్గర ఎవరున్నారు? పరాక్రమంతులు, ప్రధానులు, పెద్ద పెద్దవారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ 127 సంస్థల నుంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే 7 నపుంసకులు వచ్చి చెప్పలేక చెప్తామంటే రాజు అంటున్నాడు, రే చెప్పండి చెప్పండి ఏమన్నది రాని, ఎందుకు ఆలస్యం ఎందుకు అవుతా ఉంది? రాజా, వస్తీ మహారాణి రాదంట. ఏంటి ఈ రాదంట? ఈ రాదు, ఆమె ఒప్పుకోలేదు నీ ఆజ్ఞ ప్రకారం అన్న మాట నపుంసకులు 7 మంది చెప్పేసరికి ఎవరెవరు విన్నారు? అక్కడున్న సంస్థానాలందరూ విన్నారు, ప్రజలందరూ విన్నారు. ఒరేయ్, ఇక రాజుకు బాధ లేచింది, చాలా బాధ. రాజు చాలా బాధ, చాలా బాధ, చాలా బాధ, చాలా బాధ. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. 10 మందిలో మన భర్త తిరుగుతూ ఉన్నప్పుడు, 10 మందిలో కనబడుతూ ఉన్నప్పుడు మన భర్తకు గౌరవం తీసివేస్తా ఉందా? 10 మందిలో నేను విలువ నిలబెడుతూ ఉన్నానా? నీ విలువ రాజు నిలబెట్టాడు. వస్తీకి రాజుకు తల మీద కిరీటం పెట్టి విలువ నిలబెట్టాడు. 10 మందిలో నిలబెట్టిన తర్వాత కుటుంబంలో అంతఃపురంలో పెట్టాడు. కాలు కింద మోపకుండగా సంతోషంగా చూసుకుంటా ఉన్నాడు. కానీ భర్త విలువ నిలబెట్టవలసిన బాధ్యత భార్య ఉందా లేదా? లేదంట ఉంది. నేను వినను. రాజ్యంలో ఎవరైనా సరే రాజు మాటకు లోబడవలసిందే. కానీ భార్య మాత్రం ధిక్కరిస్తా ఉంది. ధిక్కరించిన వారికి మరణశిక్ష ఉంటుందా లేదా రాజ్యములో? హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యములో, ఏ రాజ్యములో అయినా రాజు మాటకు ధిక్కరిస్తేనే, రాజాజ్ఞ నేను చెయ్యలేనంటేనే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎక్కడేశారు? అగ్నిగుండంలో పడేశారు. దానియేలును ఎక్కడేశారు? సింహంలో. అంటే రాజు మాటకు ఏముంది? రాజు మాటకు ధిక్కరిస్తే మరణశిక్ష. కానీ వస్తీకి ఏం పడాలి ఇప్పుడు? మరణశిక్ష. తెలీదా రాజ్యాజ్ఞ? రాజు ధర్మం ఏంటో తెలీదా? వస్తీ భార్యకు తెలీదా? తెలుసు. తెలిసినా కూడా నన్నేం చేసుకుంటాడు? హల్లెలూయా. ఏం చేసుకుంటాడు? నన్ను 10 మందిలో అల్లరైన నన్నేం చేసుకుంటాడు? 10 మందిలో అల్లరైన నన్నేం చేసుకుంటాడు? నిర్లక్ష్యం మరణానికైనా తెగించింది. హల్లెలూయా. వివేకము లేని సుందర స్త్రీ, జ్ఞానము లేని స్త్రీలు సుందరముగా ఉన్నా ఏ ప్రయోజనము లేదు. అందము ఎంతగా ఉన్నా తెలివితేటలు లేని స్త్రీలకు విలువ లేదు, ఘనత లేదు. మరొక మాట చెప్తున్నాను, ఎంత అందముగా ఉన్నా జ్ఞానముగా ప్రవర్తించలేని స్త్రీలకు సమాజంలో విలువ లేదు. సమాజంలో విలువ లేకపోయిన తర్వాత ఈ రోజున ఎందుకు బ్రతుకుతున్నాం అందరం? కుటుంబాల్లో, సమాజంలో నా కుటుంబం గౌరవం నిలబెట్టుకోవాలి, నా పిల్లల గౌరవం నా కుటుంబంలో గౌరవం నిలబెట్టుకోవాలి. గౌరవం పోయిన తర్వాత 10 మందిలో బ్రతుకుతే చస్తేనే అంటూ ఉంటాం. కానీ మాట మాత్రం సింపుల్గా అంటున్నావే, మళ్ళీ ఘనత ఎందుకు పోగొడతా ఉంది? ఘనత ఎట్లా పోతా ఉంది? అందంగా ఉంటే సరిపోదు, హృదయం అలంకారముగా ఉండాలా. అనేకమైన జడలు అల్లుకోవడం, బంగారు నగలు దిగేసుకోవడం కాదు అలంకారం. హృదయ అలంకారము కావాలి. అది దేవుడికి ఇష్టకరమైన విలువ కలిగి అంటున్నాడు. కానీ రాజాజ్ఞ మాటించక నిర్లక్ష్యం. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఒక వార్త, ఒక 2 వారాల కిందట, తన భార్య మంచిదని తెలుసుకొని
చక్కగా కుటుంబం, భార్య పిల్లలు బాగున్నారు, భార్య పిల్లలు బాగున్నారు, భార్య పిల్లలు చక్కగా ఉన్నారండి. చక్కగా ఉన్న తర్వాత మళ్ళా ఈ వ్యక్తి స్వభావం మంచిది కాదు, అలవాట్లు మంచిది కాదు, ఆ వ్యక్తి వేరే అబ్బాయి వెంట వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు భర్త. సార్, నా భార్య చాలా మంచిది, నా భార్య చాలా మంచిది అని అంటా ఉంటే ఈ వ్యక్తి మంచి మాటలకు నమ్మి ఏం చేశారంటే దూరముగా ఉన్న తన భార్యకు ఫోన్ చేశారు. ఖచ్చితంగా నువ్వు రావాలి, నువ్వు రావాలి, నాకు కావాలి, మన పిల్లలు ఉన్నారు, నువ్వు పోతే ఎలాగా, పిల్లలు ఉన్నారు, రావాలి రావాలి. మన పిల్లలకైతే ఏంటి, నువ్వు ఇలాగ వెళితే మధ్యలో నేనేమైనా నీకు తక్కువ చేశానా, దయచేసి నువ్వు రావాలని ప్రాధేయపడ్డాడు. కాళ్ళు ఫోన్లో చేసి మాట్లాడాడు. అయితే ఆమె వినలేదు. వినకుంటే పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. పోలీసు ద్వారా వెళ్ళి ఎక్కడుందో దయచేసి సార్, నా భార్య నాకు కావాలి, ఇక్కడికి వచ్చిన తన పరిస్థితి ఏమిటో, నాలో ఏమైనా తప్పు ఉందా, నేను మార్చుకుంటాను, నాకైతే నా భార్య కావాలని ప్రాధేయపడ్డాడు. దయచేసి సరే అని పోలీసు వారు తన భార్యను తీసుకొని వచ్చారు. వచ్చిన వెంటనే మధ్యలోనే కత్తి తీసుకున్నాడు. ఎందుకనంటే మా భార్య ఇంటికి వస్తూ ఉంది, బాగా పొట్టేలు కొట్టి విందు పెట్టాలి సార్, అందరికీ కత్తి తీసుకొని వస్తాను. అందరూ నమ్మారు, కానీ భార్యకు కూడా తేడా కొట్టింది. ఆయన నమ్మింది, ఇంతగా ప్రేమిస్తున్నాడు నా భర్త అనుకున్నది. ఊర్లోకి రావాలి, నా భార్యకు ఒగో పొట్టేలు కొట్టి బాగా విందు చేయాలి సార్, నా భార్య వస్తా ఉంది అన్నాడు. అందరూ పోలీసులు దిగారు, గ్రామంలో దిగగానే కత్తి తీసుకొని గొంతు పోలీసులు కోసి, ఎందుకు అలా చేశాను సార్, నా భార్యను అంతా ప్రేమించాను, నా మాట వినకపోతే నేను ఊరుకుంటాను. హల్లెలూయా. ఎంతమంది ప్రాణాలు పోతూ ఉన్న సౌందర్యం చాలా చక్కగా ఉందండి. ఆ సెల్ ఫోన్లో మనం చూసినట్లయితే 2 వారాలు మొత్తం టీవీలన్నీ యూట్యూబ్ అంతా భర్త మాట వినకుండా కారణాన్ని బట్టి గొంతు కోసి పక్కకు పెడతా ఉన్నా, ప్రాణాలు పోతా ఉన్నాయి. నిర్లక్ష్య జీవితాలంటే అతి సులువుగా చేస్తా ఉన్నారు ప్రజలు. అతి సులువుగా చావడానికి కారణం దేవుడు అంటున్నాడు, నీకు ఆయుష్ దండికి ఇచ్చాను, అందము దండికి ఇచ్చాను, తెలివి లేకపోతే ఎలాగా, ప్రాణాలు పోగొట్టుకుంటే ఎలాగా? ఇంతటి సౌందర్యమైన లోకాన్ని చూడాలి, ఈ సౌందర్యమైన లోకంలో ఏం జరుగుతుందో చూడాలి, నీ పిల్లల భవిష్యత్తు ఎలాగా ఉంటుందో చూడాలి, నీ జీవితం ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో చూడాలి, నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు ఆశీర్వాదంగా ఉండాలని చూడాలని దీర్ఘాయువు చేత ప్రభు నిలబెడితే కోరుకున్నట్లుగా నచ్చినట్లుగా విచ్చలవిడిగా తిరిగి నిర్లక్ష్యం, మాట నిర్లక్ష్యం, జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన వారి జీవితాలు మధ్యలోనే అర్థాంతరంగా ముగించబడడానికి గల కారణం ఒక మాట. 14వ సామెతల గ్రంథం 14:1, సామెతల గ్రంథం 14:1 నిర్లక్ష్యంగా స్వభావాలు. సామెతల గ్రంథం 3 రాళ్ళు తన చేతులతో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన చేతులతోనే తన ప్రాణాన్ని తీసుకుంటా ఉంది. ఎవరో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవడో వాడొచ్చి తప్పుతున్నాడు వీడో, ఇది కాదు. తన స్వహస్తాల చేత తన కుటుంబాన్ని, తన జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా 2 చేతులు ఎత్తి వందనాలు చెప్తున్నాను. నీ చేతులతో నీ జీవితాన్ని నీకు నీవుగా నాశనం చేసుకుంటే తప్ప దేవుడు నీ జీవితాన్ని నాశనం చేసే దేవుడు కాదు. నీ కుటుంబాన్ని కానీ, నీ జీవితాన్ని కానీ అందరూ అంటారు దేవుడు నాశనం చేశాడు నా జీవితాన్ని. ఎట్లా నాశనం చేస్తాడయ్యా దేవుడు? దేవుడు నా జీవితాన్ని ఇట్లా నాశనం చేస్తా ఉన్నాడు. పురుషులైన స్త్రీలైన చాలా అవలీలుగా దేవుని మీద నెడుతూ ఉన్నారు. కొంతమంది అంటారు వాడికి ఆ జీవితం అట్లా రాసి పెట్టింది. రాసి పెట్టలేదు ప్రభు, అట్లా రాసి పెట్టే దేవుడు కాదు.
మందు తాగినా తాగి చచ్చినా దేవుడు ఆటికి పెట్టాడట ఉన్నారు. చెడు పనులు చేసి ఎవరైనా చంపినా దేవుడు ఆటికి పెట్టాడు అంటున్నారు. అన్ని అంటున్నారు. దేవుని మీద అవలీలుగా నెడుతున్నాడు. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నీకు ఇచ్చిన దీర్ఘాయుష్. చప్పట్లు కొడదాం. దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడు, అలంకారంగా దేవుడు మంచి గుణం ఇచ్చాడు, మంచి ఆశీర్వాదం, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భవిష్యత్తుని ఇచ్చాడు. కానీ విచ్చలవిడిగా తాగుడుకులోనే కొంతమంది చేస్తా ఉన్నారు. విచ్చలవిడి అలవాట్లకు జరిగి కొంతమంది చేస్తా ఉన్నారు. సచ్చే సావుకు దేవుని అడ్డు పెడతా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అలాగా చేయలేదు. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? అదే అధ్యాయం ఎస్తేరు గ్రంథం. రండి, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం చివరిగా, అతని కోపము రగులుకొనెను. 13వ వచనం, విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత ప్రతి సంగతిని పరిష్కరించుకునేవాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినది ఏమని వారిని అడిగాను. అతని సన్నిధిని ఉండి రాజముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా అలాగే 14వ వచనం, ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు, సకల సంస్థానములలో నుండి అధిపతులు అందరి ఎడలను జనులందరి ఎడల నేరస్తులాయను. ఎట్లయింది అన్నది తన భర్తనే మాటే కదా ధిక్కరించింది. తన భర్త ఎడలే కదా ధిక్కరించింది. నా భర్త నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా, ఎవడరా మీరు మాట్లాడేది అనొచ్చు కదా. మనం అంటున్నా ఇప్పుడు హల్లెలూయా మనం అంటున్నామా లేదా? ఎవడైనా భార్య భర్త కొట్లాడితే ఎవరైనా మధ్యలో విడిపి నీ ఎవడరా, మా ఇష్టము, భార్య భర్తలు కొట్లాడతాం, గొడవ పడతాం, రానంటాను వస్తానంటాను, నీ ఎవడు చెప్పేకి అంటామా లేదా? మరి అదే మాట అంటా ఉంది ఆమె. నా భర్త రమ్మన్నాడు, నేను రాను అన్నాను. ఇప్పుడేమి మీరెవరు చెప్పడానికి? 28 సంవత్సరాలు రావచ్చు, 170 సంవత్సరాలు రండి, నాకేం నా భర్త మాట రామనంటే రాను, మధ్యలో చెప్పడానికి మీరెవరు అని మనం అంటున్నాం కదా. అవునయ్యా, భార్య భర్తల మధ్యలో ఎన్నో సమస్యలు ఉంటాయి, మీకు చెప్పాలా? అది కాదట. ఒక భర్త మాట గౌరవించలేసరికి నేరస్తురాలుగా మారింది. హల్లెలూయా, నేరస్తురాలుగా మారింది. ఈ రోజున నువ్వనే చిన్న మాట నిన్ను నేరస్తురాలుగా 10 మందిలో నిలబెట్టమునికే నీ మాట తీరు సరి చేసుకుందాము కాక. చప్పర్లు కొడదామా? బిగ్గరగా చప్పర్లు కొడదామా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. యథార్థం చెప్తున్నాను. 10 మందిలో నిన్ను చూస్తున్నారా లేదా? మీ కుటుంబాన్ని 10 మంది చూస్తున్నారా? మీరు ఒక్కరు అడవిలో బ్రతుకుతున్నారా? అడవిలో బ్రతికిన వాడిని ఎవడు చూడడు.
గ్రామంలో బ్రతుకుతున్నాము, 10 మంది సమాజంలో బ్రతుకుతున్నాము, 10 మంది మధ్యలో బ్రతుకుతున్నాము, 10 మంది కుటుంబాలు మనల్ని చూస్తూ ఉన్నారు. కనుక 10 మంది మా భర్త ఇష్టం, మా ఇష్టం, కొట్లాడితే కొట్లాడతాం, గుద్దులాడితే గుద్దులాడతాం, తిట్టుకుంటే తిట్టుకుంటాం. ఎవడరా మీరు చెప్పేకి? నీ కుటుంబం గురించి అంటున్నామా లేదా? అనుకుంటున్నారా లేదా? నా భర్త నా ఇష్టం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. ఎవడు మీరు మాట్లాడేకి? వాళ్ళు నీ ముద్దర మగాన చాటేసి మాకెందుకు లేమ్మా నీ కుటుంబం గురించి ఎవరైనా ఏమని అనుకుని సైలెంట్గా వెళ్ళిపోతారు. కానీ నీ కుటుంబం గురించి నువ్వు అటు వెళ్ళాక, పనికి వెళ్ళాక కథలు కథలుగా నీ కుటుంబం గురించి 10 మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటే నీ కుటుంబ గౌరవం, నీ గౌరవం ఎంత అందంగా ఉంటేమి, ఎంత డబ్బు సంపాదిస్తేనేమి, ఎంత విలువ ఉంటేనేమి ఉంటుందా విలువ? నేరస్తురాలుగా కనపడలేదా? ప్రజలందరి ఎదుట నీ వెనక తర్వాత, నీ ముందున్న తర్వాత, నీ ఇంటికి ఎక్కడికో వెళ్ళిన తర్వాత నీ కుటుంబాన్ని గురించి, నీ క్యారెక్టర్ గురించి, నీ ప్రవర్తన గురించి, నీ మాట తీరును గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటూ 10 మంది మధ్యలో నేరస్థాపనగా నిలబడడం కారణం ఏంటి? ఈమెమైనా తప్పు చేసింది, ఎవరైనా చంపిందా? లేదు. సభకు నేను రానన్నది అంతే. హల్లెలూయా. ఈ వస్తీ మహారాణి ఏమన్నదంటే నేను సభకు రానన్నది. ఒకే మాట అన్నది, రెండో మాట మాట్లాడలేదు, ఏ తప్పిదము చేయలేదు. భర్త మాట గౌరవించకుండా విచ్చలవిడిగా గొడవ పడుతున్న కుటుంబాలు. ప్రియ పురుషులారా, మీరు కూడా అంతే. సమాజం చూస్తూ ఉంది, ప్రజలు నా మాటలు వింటూ ఉన్నారని మాట్లాడకుండా విచ్చలవిడిగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి భార్యను దూషించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నావా? నోరు అదుపులో పెట్టుకో. హల్లెలూయా. 10 మంది మాట్లాడుతున్నారు, 10 మంది మన మాటలు వింటూ ఉన్నారు అనే అర్థం లేకుండా విచ్చలవిడిగా నోటికొచ్చినట్లుగా మాట్లాడిన తర్వాత సభలో ఉన్నాము. హల్లెలూయా. సభలో నా భర్త ఉన్నాడు, సమాజంలో నా కుటుంబం ఉంది. నా కుటుంబ గౌరవం నేను కాపాడుకోవాలి. వస్తీ మహారాణి లాగా నీ కుటుంబం బాగుండవచ్చు, అందంగా ఉండవచ్చు. నీ నోటికి అదుపు లేకుండా ప్రజలలో భర్తలు కూడా స్త్రీలను విచ్చలవిడిగా మాట్లాడారంటేనా చూసినాం. నీ భార్యను ఎలాగా మాట్లాడి నేను వినలేదా? నీ భార్యను ఎలాగా మాట్లాడి మేము వినలేదా? ప్రజలందరి మధ్యలో నీ భార్యను కూర్చుని విచ్చలవిడిగా మాట్లాడడం గౌరవం ఉంటుందా? కుటుంబానికి ఉండదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈమె నేరస్తురాలుగా మారింది. హల్లెలూయా. సమయం అవుతా ఉంది, ముందుకెళ్దాం. నేరస్తురాలుగా మారింది. ఈ రోజున మన కుటుంబాలు ప్రజలందరి మధ్యలో నేరస్తురాలుగా మారకుండా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కిందికి చదువుదాం అదే మాటలు. ఏలయనగా వస్తీని పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా రాలేదనే సంగతి భయపడగా స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. ఏమంటున్నాడు చూడండి. ఈరోజు నా భార్య మాట్లాడింది, రేయ్ రాజు భార్య మాట్లాడింది, మనమేంట్రా? హల్లెలూయా. రాజు భార్య మాట్లాడింది, మనమే. మా తల్లిదండ్రులు ఇలాగా మాట్లాడుతున్నారు, నాకే. అర్థం చేసుకోండి, ఆత్మీయ అర్థాలు చెబుతూ ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నప్పుడే కుటుంబాలు కట్టుకుందాం. ఏ శుక్రవారము స్త్రీల కూడిక పెట్టాలి, మామూలుగా అంటే స్త్రీల గురించి చెప్పాలి. నేను ఆశీర్వాదవచనాలు కంటిన్యూగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈ వస్తీ మహారాణి గురించి చదువుతూ ఉన్నాను. ఈ 20 వచనాలు చదివేది. ఆమె గురించి ఉన్నది 20 వచనాలే, కానీ అద్భుతకరమైన సందేశము దాంట్లో మిమిడి ఉంది. ఏమంటున్నారు? నా భార్య ఈరోజు నా మాట వినలేదు, 10 మందిలో నాకు విలువ ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రతి పురుషుడు ఇలాగే, ప్రతి స్త్రీ ఇలాగనే పురుషులకు విలువ ఇవ్వకుండా చేస్తుంది. ఈ 28
27 సంవత్సరాలకు రాజునై ఉండి ఇంతగా గొప్పగా బ్రతుకుతూ నా భార్యను నోరు అదుపులో పెట్టకపోతే రాజ్యములో రాజందరూ నాశనం అవుతారు అని తెలుసుకున్న అహష్వేరోషు రాజు, ఆ రాణి నాకు అవసరం లేదన్నాడు. ఆ రాణి నాకు అవసరం లేదన్నాడు. ఎందుకు లేదన్నాడు? ఆమె వల్ల నా రాజ్యం చెడిపోతుంది, నా రాజ్యము చెడిపోతుంది. దైవ భయము లేని స్త్రీలు కుటుంబంలో ఇమడలేరు, భయభక్తులు లేని పురుషులు భార్యలతో సంసారం చేయలేరు. యథార్థంగా చెప్తూ ఉన్నాను. ఓ కుటుంబం ఘనమైన కుటుంబం, డబ్బు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, చక్కగా వ్యాపారం ఉంది భర్తకు. అయితే భయంకరమైన అలవాటు, తాగుడు అలవాటు, అనుమాన పిచ్చి, ఈ రెండు ఉన్నాయి వాడిలో. తాగుతాడు, అనుమాన పిచ్చి, తాగడము, అనుమానపడడం పదే పదే. ఆమె అన్న మాట ఏమిటో తెలుసా? నీ డబ్బు, నీ గొప్ప గొప్ప మేడలు, నీ ఆస్తి పాస్తులు నాకు అవసరం లేదు. తాగుడు పోతు వానితో తాగి వచ్చి విచ్చలవిడిగా చేస్తే, అనుమానపడితే పడడానికి మేమేమి ఇక్కడ ఊరికే ఉండలేం. పెట్టబేద ఎత్తుకొని చల్లగా కుటుంబానికి వెళ్ళింది. ఈ రోజు వరకు ఒంటరి పక్షిగానే ఉన్నాడు. ఎందుకంటే వాడు అనుమాన పక్షి అని, తాగుడు పోతాడని ఊరందరికీ తెలుసు. ఎవడు ఇవ్వలేదు పిల్లను. ఈ రోజు అడుక్కునే పరిస్థితి వాడు. జ్వరం వస్తే అభిమానించేవాడు లేడు. కాలు చేయి బాధపడితే మాతడిచ్చేవాడు లేడు. తప్పికైతే మంచం మీద పడుకుంటే గ్లాస్ నీళ్ళు ఇచ్చేవారు లేరు. ఎప్పుడు చూసినా అనుమానము, అనుమానము, తాగుడు, తాగుడు. వానికి నచ్చినట్లుగా ఉంటే, వానికి నచ్చినట్లుగా భార్య పిల్లలందరూ ఉండాలంటే వీలు కాదు. ఈరోజు వాడు చెడిపోతారు, నా కుటుంబం చెడిపోతుంది, నా పిల్లలు చెడిపోతుందని పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికాడ చల్లగా బ్రతుకుతా ఉంది. పిల్లలందరూ అంటారు, నాన్న రావాలంటే ఆ తాగుడు పోతు వారి ఇంటికాడికి మేము రాము. వాడు తిరిగిపోతూ, తాగుబోతు, అనుమాన పక్షి. వాడి దగ్గరికి పోతే మా పిల్లలు కూడా చెడిపోతారు. ఊపిరుండి ఉప్పైనా బతుకోవచ్చు, అలాంటి వాడితో మేము సంసారం చేయం. ఎంతో మంది వెళ్ళలేరా? భయము లేదా సంసారం అంటే? భయము లేదా భార్యలు పిల్లలంటే? భయము లేదా భర్త పిల్లలంటే? కుటుంబాలు భయము లేకుండా, భక్తి లేకుండా, ఎవరికి నచ్చినట్లుగా వారు ఉండి జీవించి కుటుంబాలుగా నాశనం చేసుకున్న వారు ఎవరంటే, జీవితం అంతా నాశనం అయ్యాక అయ్యో నా కుటుంబం ఇట్లా అయిపోయింది, నా ప్రాణం పోతుంది. ఎందుకు పోదండి? నోరుందని విచ్చలవిడిగా మాట్లాడడం ఈ రోజున నా దేవుడు ఆపివేసుకుందుముగాక. హల్లెలూయా. నోరు ఉంది కదని ఎట్లా పడితే అట్లా పురుషులు గాని స్త్రీలు గాని మాటలు తగ్గించుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మహారాణి అయినవచ్చు, గొప్ప వాళ్ళవై ఉండవచ్చు. దేవుని వాక్యం దేవుని వాక్యమే, దేవుని వాక్యము దేవుని వాక్యం. కొంతమంది పురుషులే స్త్రీల విలువ తీస్తూ ఉంటారు బజార్లో. బుద్ధి లేకుండా పురుషులేనండి గౌరవించాల్సిన భార్యలను. నా భార్య అటువంటిది, ఇటువంటిది 10 మందికి చెప్తా ఉంటారు. సిగ్గు లేదు, బుద్ధి లేదు వారికి. నా భార్య ఇటువంటిది, అటువంటి ఎవరైనా చెప్పచ్చా? నా భర్త ఇటువంటి వాడు, అటువంటి వాడని ఎవడని చెప్పచ్చా? సంసారము గుట్టు చెప్పాను, గుట్టు గురించి చెప్పాను గతము సంవత్సరంలో. ఏది గుట్టు ఉండాలి, ఏది గుట్టు ఉండాలి అని వాక్యం చెప్పాను. సంసారం ఈ రోజున బజార్లో పాలవుతుందని గల కారణం వస్తీ మహారాణిని జ్ఞాపకం చేసుకో. మహారాణి 10 మందిలో తన భర్త గౌరవాన్ని తీసిన కారణాన్ని బట్టి, నా భార్యలాగా ఇరువురు నా రాజ్యంలో ఏ స్త్రీలు ఏ పురుషులు కాకూడదని ఆమెకి ఏం చేశాడు? అదే మాటల్లో అంటున్నాడు, ఇదిగో ఏ పురుషులు తిరస్కారము చేయదురు. అందరూ చేస్తారు. నా భార్యలాగా అందరూ నేర్చుకున్నారంటే జీవితాలు నాశనం అవుతాయి. నేనే ముందుగా మొదటి పాఠం కావాలా?
ఆ మాటన సరికి దైవ భయము చేత ప్రజలందరూ భయపడిపోయారు. రాజ సంస్థ 127 సంస్థానం నుంచి రాజుల అధిపతులు అహష్వేరోషు రాజును చూసి భయము ఒరిగింది. ఇదేంట్రా, ఈ రాజు ఇంతగా నిలబడ్డాడే. ఒక మాట చెప్తా భర్త లేడనుకో ఏ పని చేయగలరు? ఒక కళ్ళు మూసుకొని ఒక ఆలోచన చేసుకోనండి. ఇప్పుడు రోజు నీ భర్త లేడు, కష్టపడుతున్నాడు నీ భర్త సంపాదన పక్కన పెడదాం, నీ భర్త ఇల్లు పక్కన పెడదాం, నీ భర్తకి ఇచ్చిన పొలాలు పక్కకు పెడదాము, అన్ని పక్కకేద్దాం. ఇప్పుడు నువ్వు సంపాదించి నీకున్న అప్పు తీర్చగలవా? చేయి పెట్టుకొని చూడు గుండెల మీద. ఇల్లు పక్కన పెడదాం, తన సంపద పక్కన పెడదాం, తన ఆస్తి సమస్తాన్ని పక్కకు పెడదాం. నువ్వు సొంతంగా కాళ్ళ మీద నిలబడి నువ్వు వచ్చిన డాక్టరా ఒక కంతు కట్టగలవా? మిమ్మల్ని బాధ పెట్టడం లేదు. మరొక మాట పురుషులను అడుగుతున్నాను, నీ భార్యను పక్కన పెడదాం, తను చేసిన పరిచర్య పక్కకు పెడదాం. నువ్వు అన్నం చేసుకొని అన్ని చేసుకొని తిప్పలబడి ఒకరోజు ఉండగలవా? ఒకరోజు కాపురం చేయగలవా? ఇంట్లో నెమ్మదిగా ఉండగలవా? ఆహారం చేయకుండా నీ భార్య నీకు చూసుకోకుండా, నీ కుటుంబాన్ని పిల్లలకు వండి పెట్టకుండా ఒకరోజు బతకగలవా? ఒకరోజు పనికి పోగలవా? ఇద్దరు సమానంగా ఉంటేనే కుటుంబం చల్లగా నడిచేది. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. ఇలాంటి అందమైన కుటుంబాన్ని చేజేతులు నాశనం చేసుకుంటుంది ఎవరంటే సొంత అభిప్రాయం, అంతరంగము సరిలేక. అంతరంగం, నేను లేకపోతే సంసారం జరగదు, నేను లేకపోతే కుటుంబం జరగదు, పోతుంది కుటుంబం నాశనమై. కుటుంబం నాశనము కాకమునిపే ఈ రోజున దైవ భయము చేత ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చదువు. సామెతల గ్రంథం 22:3 ఒక మాట చదువు చాలు. జ్ఞానము లేని వారు యోచింపక అంటే ఆలోచన చేయక ఆపదల్లో పడుదురు. మరొకసారి చెప్పు, జ్ఞానము లేని వారు. అందుకే అంటున్నారు, వివేచము లేని సుందర స్త్రీ, ఆలోచన లేని సుందరమైన జ్ఞానవంతులు కూడా జ్ఞానము లేని అంటే వివేకము లేని, జ్ఞానము లేని, యోచింపలేక, తెలివి లేక, ఏ ఆలోచన లేక ఉన్నవారు ఏం పడతారు? ఆపదలో పడతారు. ఇప్పుడు వస్తీ మహారాణి ఎక్కడ పడింది? ఆపదలు పడింది. కారణం ఏంటి? జ్ఞానము లేక, భర్త మాట వినక ఆపదలో పడ్డారు. ఆపదలో పడ్డారు అంటే బయటికి రావడం చాలా కష్టం అండి. ఏ ఆపదలో పడ్డావు ఈ రోజున? మీ కుటుంబంలో ఆలోచన చేయండి, పురుషులైన స్త్రీలైన ఆలోచన చేయండి. ఏ ఆపదలో పడ్డారు? ఏ ఆపదలో చిక్కుబడి, ఇరుకుబడి, ఇరుకునబడి ఆపద పడ్డావా? జ్ఞానము లేక. ఆపదలో చిక్కుపడ్డావా? బయటికి రాలేక. ఏ ఆపదలో చిక్కుకున్నావు? జ్ఞానము లేక. ఏ జిగట గల దొంగ భూమిలో కూర్చొని పోయావు? బయటికి రాలేక. ఏ బురదలో కృంగిపోయావు? బయటికి రాలేక. ఆపదలో పడిపోయావా? అయ్యా, నా జీవితం ఇలాగ ఉండదు అనుకున్నానయ్యా, ఇప్పుడు ఆపదలో పడిపోయాను. ఎటుగలని మార్గం? ఒక మాట నేను చెప్పనివ్వండి. ఒక కుటుంబంలో సంతోషంగా బ్రతుకుతున్న కుటుంబం భర్తకు తెలియకుండా, మీ మాటలు అనుకోవకండి, మీ జీవితంలో జరిగింది. ఈ జరిగిన సంఘటన మీరు ఒకవేళ నన్ను వాక్యం అయిపోయిన తర్వాతే ఆ కుటుంబం దగ్గరికి తీసుకొని వెళ్తాం. మీ కుటుంబాల గురించి అనుకోవకండి. ఏమైందంటే భర్తకు తెలియకుండా ఒక వ్యక్తికి 7 లక్షలు అప్పిచ్చింది. అన్నదమ్ములకు తెలీదు, భర్తకు తెలీదు, ఎవ్వరికీ తెలీదు. ఎన్ని లక్షలు ఇచ్చింది? 7 లక్షలు. జరిగిన యథార్థ సంఘటన చెబుతూ ఉన్నాను. ఒక
రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. అడిగినప్పుడల్లా 2,000, 5,000, అడిగినప్పుడల్లా 1,00,000, అడిగినప్పుడల్లా 7,000, అడిగినప్పుడల్లా 2,00,000. అట్లా ఒక 2-3 సంవత్సరాలకు ఆ వ్యక్తికి ఇచ్చిన అప్పు ఎంత అంటే 7 లక్షలు అక్షరాల. 7 లక్షల తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, అందరూ అంటున్నారు, ఆ వ్యక్తి అన్నాడు, నేను నీకు డబ్బు ఇవ్వను, నా దగ్గర ఇప్పుడు లేదు, నీ దిక్కొచ్చిన కాదు చెప్పుకో అంటున్నాడు. నేను చెప్పిన మాట వింటే నీకు ఆ డబ్బు ఇస్తా, లేకపోతే నీ డబ్బు నేను ఇవ్వను. ఇప్పుడు ఆపదలు పడింది. ఆ డబ్బు ఇవ్వకపోతేనా భర్తకు ఎప్పుడో పారి తెలిస్తే భర్తతో అవమానం, కుటుంబంతో అవమానం. ఎలా చేయాలా, సావాలా, బ్రతకాల దిక్కు తెలియదు. వాడు అంటున్నాడు, నేను ఇచ్చే డబ్బు, నువ్వు ఇచ్చిన డబ్బు నీకు తిరిగి ఇవ్వాలంటే నేను ఏం చెబితే అది నువ్వు చెయ్యాలి, చెయ్యకపోతే నేను డబ్బు ఇవ్వను, డబ్బు ఇవ్వకపోతే నీ కుటుంబాలు నీకే మర్యాద పోతుంది. బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. చిన్నగా తన వారికి కొందరికి చెప్పింది, అయ్యా ఎట్లా. అందరూ అంటున్నారు, నువ్వు ఏం చేసి ఇచ్చావు ఆమెకు డబ్బు, ఆయనకు డబ్బు? హల్లెలూయా. ఏం చేసి ఇచ్చావు డబ్బు? అంత లేనిదే డబ్బు ఇస్తావా? వీరిద్దరి మధ్యలో ఎన్నో రకరకాలుగా అనుమానాలు ప్రారంభమయ్యేసరికి ఇది అట్టదిటి తిరిగి భర్త దగ్గర తెలిసింది. భర్త ఒక రోజు రాత్రి, నాకు డబ్బు అవసరం ఉంది, ఒక 1,000 రూపాయల డబ్బులు అన్నాడట. ఏమన్నాడు? ఒక 1,000 రూపాయల డబ్బులు అన్నాడు. ఆమె అన్నదట, నా దగ్గర ఎక్కడదయ్యా, పనికి పోతానా లేదా? నా దగ్గర పనికి పోతాను నేనేమైనా. ఏమన్నది? నేనేమైనా పనికి పోతానయ్యా, డబ్బు ఎట్లా మరి అన్నసరికి పక్కలకు చిన్నది రాడ్డు కొట్టుకొని ఉన్నాడు. ఒక్క ఏటు కొట్టు చెయ్యి అట్లాగే వెలిగి పడింది. ఈ చేత్తోనే కదా 7 లక్షలు నా కుటుంబంలో డబ్బులు మోసాడు. డ్యూటీకి వెళతా కష్టపడి చేస్తామంటే 7 లక్షలు డబ్బులు ఇచ్చాడు ఈ చేతనే. ఈరోజు 10,000 రూపాయల డబ్బులు నేను అడిగితే నేను ఇవ్వలేదు, 7 లక్షలు వాడికి ఎట్లా ఇచ్చావు అన్నాడు. పాపం ఏ తప్పు చేయలేదు ఆమె, నమ్మించిన తర్వాత ఇలా చేసిందనికి ఆ చెయ్యి విరుగుట్టి తల బాధాలను ఎత్తేసరికి కాళ్ళు పట్టుకుంది. అయ్యా, నేను చేసింది తప్పే. ఈరోజు రాత్రి నువ్వు ఈ చెయ్యి విరగొట్టుకోకపోతే ఈ పరుపు బయటికి ఎత్తి చూడని పరుపు ఎత్తాడు. పరుపు కింద పురుగుల మందు కొట్టుకుంది. పరుపు కింద పురుగు మందు కొట్టుకొని ఆ రాత్రి తన భర్తను సంతోషపెట్టి చావాలనుకున్నది. అయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా, కానీ నన్ను ఇలా మోసం చేశాను అని ఉన్నదంతా చెప్పి భర్త నమ్మాడు కనుక కుటుంబం నిలబెట్టింది. అదే భర్త అనుమానస్తుడైంది. ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితము తలకిందులు కాకముందు ఆపదలో చిక్కుకుంది. దేనికి? కుటుంబంలో తెలియకుండా రహస్యాలుగా డబ్బు ఇచ్చిన కారణాన్ని బట్టి తెలియకుండా పోదు. మరుగైనది దేవుడు దేన్ని నిలబెట్టడు, ఏది మరుగై ఉండదు. ప్రభు మరుగైన వాడి బయలుపరచని శక్తిమంతుడు. చప్పట్లు కొడదా? హల్లెలూయా, హల్లెలూయా. నీ రహస్య జీవితాలు ఏది మరుగు పెట్టాడు దేవుడు, ఏది మరుగు పెట్టాడు. ఆ తర్వాత ఆపదలో, అందుకే జ్ఞానము లేని, ఆలోచన లేని స్త్రీలైనా పురుషులైనా ఆపదలో చిక్కుకుంటారో జాగ్రత్త. ఆపదలో పడకమనిపే వస్తిరాని మనకి ఏం పాఠం నేర్పుతా ఉందంటే, నేను నా భర్తకు మాట వినలేదు, నా భర్త నన్ను ఏం చేస్తున్నాడో ఆలోచించండి అంటా ఉంది వస్తి మహారాణి. నా జీవితాలుగా మీ జీవితాలు కూడా కాకూడదని బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజుల చరిత్ర నా ప్రభు లిఖించి పెట్టాడు. ఎంతోమంది జ్ఞానము నేర్పాలని పిల్లలకు, జ్ఞానము నేర్పాలని నా బిడ్డలకు. క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఇది ఒక మంచి మార్గం అని తెలుసుకున్న వారు కుటుంబాలు చక్కగా ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 18వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 18, 19. సమాచారం విని రాణి పలికినట్లు
పలుకుదురు, పుట్టును, రాజునకు సమ్మతి ఆయన. వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఈకను రాకూడదని తన యొద్ద నుండి ఒక రాజ్యాజ్ఞ పుట్టవలెనని తప్పకుంటున్నట్లు న్యాయం చొప్పున నియమింపవలెనని, మరియు వస్తి కంటే యోగ్యురాలని రాణిగా తాను చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. రాణి కంటే ఒక మంచి దానిని తీసుకొని వచ్చి రాజుకు పెళ్లి చేయాలి. కనుక ఈ వస్తిని రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టండి. అదే మాట, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి. దేవుడిని ఘనతనిచ్చిన తర్వాత, కుటుంబంలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఏ స్త్రీకి ఘనత ఉండదు. మనం అనుకుంటున్నాం, భర్తని విడిచిపెట్టిన పురుషునికి విలువ ఉంటుందా? ఒక మాట చెప్పండి. ఒక పురుషుడు ఉంటాడు, విడితే నేను సంసారం చేయని ఒకరు వెళ్ళిపోయారు, వాడికి విలువ ఉంటుందా? విలువ ఉంటుందా? ఉండదు. ఆమె మంచిది, వాడు ఆమెతోనే సంసారం చేయలేని వాడు, వీడికి అలా పెళ్ళి, ఇంకో పెళ్ళి అంటారా? లేదు, విలువ ఉండదు. అలాగే భర్తను విడిచిపెట్టిన స్త్రీకి కూడా విలువ ఉండదు, విలువ ఉండదు. ఈమె విలువ లేకపోవడానికి గల కారణం ఏంటి? ఘనత. మాట వింటూ, ఒకరి మాట ఒకరు వింటూ కుటుంబంలో, రాజ్యంలో ఉంటే వస్తియే మహారాణి. వస్తియే రాజ్యాన్ని, శూషాను కోటకు మహారాణి. ఎప్పుడైతే రాజ్యములో మాట వినకుండా ఒక చిన్న కారణాన్ని బట్టి, ఒక చిన్న తప్పే ఆమె చేసింది రాణి రాజ్యములో, ఒక నిర్లక్ష్యం, ఒక మనిషి నిర్లక్ష్యం, భర్త మాటకు నిర్లక్ష్యం చేసి, ఒక చిన్న మాటకు నిర్లక్ష్యమైన కారణాన్ని బట్టి వస్తి మహారాణి జీవితం నాశనమైంది. ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో నిర్లక్ష్యాన్ని చోటివద్దు. ఆమె కంటే గనురాలను, ఆమె కంటే అందమైన వారిని తీసుకొని రండి అంటే, ఆ కోణంలోనే వస్తికి బదులుగానే ఎస్తేరు మహారాణి రాణిగా వచ్చింది. హల్లెలూయా. ఈ రోజున తన స్థానాన్ని వేరొకరు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారంటే గల కారణం, నీ స్థానం వేరొకరు భర్తీ చేస్తాను ఉన్నారంటే గల కారణం ఎక్కడ లోపం గమనించు. నీ మాట తిరస్కారమా? నీ కుటుంబంలో భర్త చెడిపోవడానికి గల కారణం, భార్య చెడిపోవడానికి గల కారణం ఎవరు? ఇప్పుడు వస్తికి బదులుగా మహారాణిగా ఎస్తేరు ఎందుకు రావాలి? ఆమె వినే విధేయతలతో ఉంటే ఆ స్థానం వేరే వాళ్ళు వచ్చే వాళ్ళ రారు. ఈ రోజున నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి మరొకరు వస్తూ ఉండడానికి గల కారణం నీ మాట తీరా, నీ ప్రవర్తన, నీ అలవాట్ల, ఏని నిమిత్తం కుటుంబాల్లో వేరొకరు నీ కుటుంబంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. గమనిస్తున్నావా? గమనించగలుగుతూ ఉన్నావా? లోపం ఎక్కడా? ఎంతో మంది కుటుంబాల్లో భర్తలు వేరే మార్గంలోనికి, భార్యలు వేరే మార్గంలోనికి నడిపించబడడానికి గల కారణం జీవితంలో ఒక్కసారి నీవు ఆలోచించు. నీ ధర్మాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? భర్త ధర్మం భర్త కొనసాగిస్తున్నాడా? భార్య ధర్మం భార్య కొనసాగిస్తా ఉందా? విచ్చలవిలి మాటల ద్వారా, గాయపరిచే మాటల ద్వారా నీ దగ్గర లేని ప్రేమ, నీ దగ్గర ఉన్న నెమ్మది లేక కుటుంబాలుగా విడిపోవడానికి గల కారణం రాజ్యములోని వస్తి మహారాణి విడిపోతా ఉంది. మనమేమో రాజులమా? హల్లెలూయా. రాజ్యాలు వెళుతున్న రాజులమా? మన కుటుంబాలు విడిపోవా? భయపడి దైవ భయము చేత కుటుంబాలు కట్టుకోవడం దేవుని చేతుల్లో కాదు, దేవుడు నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లోనే కుటుంబం ఉంది. కనుక ఎంతో మంది అనేకమైన ఇబ్బందుల వల్ల ప్రాణాలు పోతున్నాయి, చంపుకుంటున్నారు, కుటుంబాలకు విడిపోతున్నాయి. నా దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నిర్లక్ష్యము పనికిరాదు. ఓ నా భర్తగా,
10 మందిలో మాట్లాడితే నా మాటే చెల్లాలి. ఓ నా భార్యగా నా మాటే చెల్లాలి. వద్దు, ఎవరి మాట ఎవరు చెల్లుతుంది. దేవుడు అంటాడు, నీ సొంత పురుషునికి లోబడి బ్రతుకు, సొంత పురుషునికి లోబడి బ్రతుకు, సొంత పురుషునికి లోబడి బ్రతుకు ప్రభు అంటున్నాడు. ఇలాగున మనం జీవించగలిగితే దేవుడు ఎంతో ఘనతనిస్తాడు. అలాగనే దేవుని మాటకు మనకు విలువనిచ్చి దేవుని మాటకు మనం లోబడ్డాము అంటే దేవుడు కూడా తన అంతఃపురములో, తన రాజ్యములో మనకు ఒక స్థానం ఉంది. ఆ దేవుని రాజ్యములో మనకు ఒక స్థానం ఉంది. అయితే ఆ రాజ్యమును చేరాలంటే దేవుని ఆజ్ఞను పాటించాలి. ఆ రాజ్యములో చేరాలంటే దేవుని మాటకు లోబడాలి. కనుక ఈ దేవుడు నాకు అవసరం లేదు, యేసయ్య నాకు అవసరం లేదు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టారు. ఏ మందిరంలో నన్ను బాగలేరా? ఏ మందిరంలో ఉన్న వాళ్ళు క్షేమంగా ఉన్నారా? ఏ మందిరంలో వెళ్తేనేనా ఆ దేవుని ఆరాధించగలిగితేనా, ఆ దేవుణ్ణి స్తుతించగలిగితేనా అని ఒకవేళ మన మనసులో మాటలు రావచ్చు, బాధలు కలగవచ్చు. అయితే ప్రభు అయిన దేవుని పిల్లలారా, ప్రభు అంటున్నాడు దేవునితో మనం ఐక్యము కావాలి, ఆయనకు లోపడాలి, ఆయనతో బ్రతకాలి, ఆయనతో కొనసాగించాలి. ఆయనతో కూడా మనం ఆయన సన్నిధిలో చేరాలి అంటే ఆయన మాట వింటూ ఆయనకు లోపడి బ్రతికామంటే మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. మనము కూడా ఎత్తబడే సంఘములో ఉందుముగాక. యేసయ్య మరల రాబోతూ ఉన్నాడు. మన స్థానం వేరే వారికి ఇయ్యక మునిపే మన స్థానం వేరొకరు భర్తీకి ఆమె కంటే యోగ్యురాళ్ళు తీసుకొని రండి అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను అనుకోవచ్చు, ఓ నాకు ఈ గ్రామం లేకపోతే వేరే గ్రామం లేదా, వేరే మందిరం లేదా అనుకున్న వేళ నేను ఇక్కడ వెళ్ళిపోయొచ్చు. నాకన్నా గనులైన ఇక్కడికి రారా? దేవుడు పంపుతాడు. నేను అంటున్నాను, నీవు అనుకోవచ్చు, ఓ నాకే ఈ మందిరమైన వేరొక మందిరం లేదా, ఈ సేవకుడు అనుకోవచ్చు. నీకంటే గనురాలను దేవుడు తీసుకొచ్చాడు, నీకంటే ఘనమైన వారిని దేవుడు తీసుకురాలేడా? హల్లెలూయా. ఒక అహష్వేరోషు రాజు, ఒక రాజు ఆయనకంటే గనురాలను తీసుకొస్తాను అంటా ఉంటే దేవుడు తన మందిరానికి తీసుకొని వస్తాడా? హల్లెలూయా. దేవుడికి ఆ శక్తి ఉంది. దేవునితో సాటి అయిన వారు ఈ భూలోకములో ఎవరు లేరు. గనుక దైవ భయము చేత మనకిచ్చిన ఘనతను మనం కాపాడుకుంటూ ఆ దేవుని పాదాలు పట్టుకొని మనకిచ్చిన పరిచయంలో ప్రభుకు నమ్మకంగా చేయగలిగితే ఆ పరలోక రాజ్యాన్ని మనం కూడా సొంతం చేసుకోగలం. ఇంకా అమూల్యమైన వర్తమానాలు ఈ మాటలో, ఈ అధ్యాయంలో తీసుకోగలం. అయితే ప్రభు ఈ దినమునకు ఈ మాటలు వెనికిలి కట్టి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ మోకాలు నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన